తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం ఉండటంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమా పైన కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకి మరో 7,000 కోట్లు అవసరం ఉండటంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమా పైన కేబినెట్ లో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేబినెట్ భేటీ జరుగుతుంది ఈ రోజు. ఏ అంశాలపైన ముఖ్యంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఇవ్వండి. ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణలోని ఒక్కసారిగా రైతు రుణమాఫీపై ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రైతులు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేస్తారని గతంలోని అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. దాన్ని నెరవేరుస్తారని కూడా ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సంబంధించిన రైతులకు గతంలో తీసుకున్న రుణాలు 1,00,000 నుంచి 2,00,000 వరకు తీసుకున్న రైతులకు రుణాలకు సంబంధించి ఎట్లా ప్లాన్ చేస్తారనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. 5 ఎకరాలు ఉంటుందా, 10 ఎకరాల సంబంధించినటువంటి అమౌంట్ ₹1,00,000 నుంచి 2,00,000 వరకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఓవరాల్ గా ఒక టేబుల్ గానీ సంబంధించినటువంటి రైతులకు రుణం ఎప్పుడు అనేది ఇంకా వరకు సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో గడిచినటువంటి పాలక వర్గంలో చేసినటువంటి నిర్ణయాల వల్ల రైతులకు ఎలాంటి అభివృద్ధి కానీ వాళ్ళకి సంబంధించిన ప్రయోజనాలు కూడా చేయలేదు. కాకపోతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర కేబినెట్ కూడా పూర్తిగా చర్చించున్నటువంటి పరిస్థితి. ఈ చర్చలో భాగంగానే రైతులకు సంబంధించినటువంటి ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి 2,00,000 రుణాలు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పుడు చర్చిస్తారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి గత రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే దశల వారీగా చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దశల వారీగా చేయడం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. దీనికి సంబంధించినటువంటి రైతులకు ప్రయోజనాలు చేకూరాల్సినటువంటి రైతు రుణాలలో కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. కానీ అలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా కేబినెట్ కూడా ఇప్పటికీ సమావేశం అవుతుంది. దీనికి సంబంధించి రైతులు కూడా ఒక ఆశ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో తెలంగాణలో జరిగినటువంటి రుణమాఫీలు రైతులకు ఉపయోగపడేలా ఉండాలని కూడా ఆయన పెద్ద ఎత్తున కమిటీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు నల్గొండ జిల్లాలోని రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలిసే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు గతంలో సంబంధించినటువంటి ప్రభుత్వాలు రుణాలు తీసుకున్నారు. నేడు ప్రభుత్వాలు ఒక ప్లాన్ ఇప్పటికే కేబినెట్ కమిటీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? రుణమాఫీ సిస్టమ్ ఎట్లా ఉంటే మీకు రైతులకు ప్రయోజనాలు చేకూరుతాయి అంటున్నారు? కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ మా ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనేక సభల్లో కూడా ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మేము మాఫీ చేస్తామని చెప్పానన్నారు. ఇప్పుడు పత్రికల ద్వారా, మీడియా ద్వారా వస్తున్నది ఏంటంటే రైతు రుణమాఫీ అనేటటువంటిది దశల వారీగా చేస్తామనేటటువంటి పద్ధతి వస్తూ ఉంది. ఇది సరి అయినటువంటిది కాదు. రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేయాలని చెప్పి రైతాంగం అంతా కూడా కోరుకుంటా ఉన్నాం.
అట్లా చేయడం ద్వారానే రైతులకు మేలు జరిగేటటువంటి ఆస్కారం ఉంటది. ఒకేసారి కాకుండా దఫదఫాలుగా చేస్తే రైతులకు మేలు కంటే కీడెక్కువ జరిగేటటువంటి పరిస్థితి ఉంటది. అదే రకంగా రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కూడా తగిన విధంగా పంటలు వేసేటటువంటి టైంకు రైతు బంధు రావట్లేదు. ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా క్లారిటీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. 5 ఎకరాల వరక 10 ఎకరాల వరక అని చెప్పనేటటువంటిది నాంచేటటువంటి ధోరణి చేస్తా ఉంది. దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసేసుకుని రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఓవరాల్ గా చెప్పండి, గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఉన్నదో ఎట్లా ఆ రైతులకు ఇస్తే ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఇస్తే గైడ్ ఎలా ఉంటుంది, ప్రజలకి ఎట్లా రైతులకు సేఫ్ అవుతుంది? రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అనేటటువంటిది ఒక దఫలోనే చేయాల్సినటువంటి పని జరగాలి. తద్వారానే రైతులకు మళ్లీ రుణం తెచ్చేసుకుని మళ్లీ పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటది. కానీ దఫదఫాలుగా రుణమాఫీ అని చెప్పానంటే మళ్లీ ఈ 5 సంవత్సరాల కాలం గడిపేటటువంటి పరిస్థితే వస్తుంది. అట్లా కాకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయకుండా వెంటనే మొత్తం రుణమాఫీని 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పన్నారు. వెంటనే 2 లక్షల రుణమాఫీని చేయాలని చెప్పి ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది ఓవరాల్ గా తెలంగాణ రైతుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే గత ప్రభుత్వాలు రుణమాఫీ పేరుతోటి దఫలవారీగా చేసి ఎవరికి రైతులకు లాభం చేకూరలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి చేసిన విధానాలే కాకుండా నూతన ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, రైతుల ప్రయోజనాల కొరకు చేస్తున్న విధానాలు అమలు పరిస్తే రైతుల యొక్క బాగోగులకు గానీ సంబంధించిన రుణాలు కూడా ఉపయోగపడతాయని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ జిల్లాలో కూడా గతంలో రుణమాఫీలో ఇబ్బంది పడ్డటువంటి రైతులు కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సంబంధించిన సమావేశంలో రైతులకు కూడా తీపి కబురు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. బ్రాహ్మణి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.